తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి పెంపొందించాలనే ఉద్దేశంతోని 2014 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కొన్ని ప్రాంతాలలో ఐటీ టవర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అప్పటి సమయంలో కూడా టాస్క్ అనే ఒక పద్ధతిని తీసుకొచ్చి ఇక్కడ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐటీ రంగాల్లో కానీ ఇతర రంగాల్లో స్థిరపడడానికి. దానికి సంబంధించి పూర్తిగా మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఈ టాస్క్ ఇన్ఛార్జి రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంటుంది ఇక్కడ శిక్షణ, ఏ విధంగా ఉంటుంది? సార్, ఇక్కడ మనకు జనరల్గా వచ్చేసి ఏంటంటే ట్రైనింగ్స్ అనేది ఎప్పుడు కూడా ఐటీ రోల్ అండ్ నాన్ ఐటీ రోల్కి సంబంధించిన ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన కూడా ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. అంటే మనకు జనరల్గా ఇప్పుడు ఐటీ రోల్కి సంబంధించి అంటే ఎవరైతే సాఫ్ట్వేర్స్కి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనకి ఫండమెంటల్స్ జావా ఫుల్ స్టాక్ కానీ, జావా వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, పైథాన్ కానీ, ఏఐఎంఎల్, లేదు అంటే కొన్ని ఫ్రెషర్స్కి సంబంధించి సి అండ్ డేటా స్ట్రక్చర్స్ కానీ, సూడో కోడ్ కానీ, ఐటీ రిలేటెడ్ స్కిల్స్ ఇట్లాంటి వాటిపైన మనం ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఇప్పటివరకు చాలామంది అంటే ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 2000+ మెంబర్స్ మన దగ్గర ట్రైన్ అవ్వడం జరిగింది మన సెంటర్లో. సో దాంట్లో కూడా అరౌండ్ ఒక 600+ క్యాండిడేట్స్ వరకు డిఫరెంట్ కంపెనీస్లో ఆల్రెడీ ప్రజెంట్ వాళ్ళు జాబ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మేజర్గా వచ్చేసి ఏంటంటే మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు కొన్ని మనకు టైర్ 2 సిటీస్లో మేజర్గా హైదరాబాద్కి వెళ్తే అది కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ట్రైనింగ్ కానీ ఇట్లాంటి కొద్దిగా అమౌంట్ అంటే ఎకానమికల్గా కూడా చాలామందికి స్టూడెంట్స్కి బర్డెన్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ అంటే కార్పొరేట్కి ధీటుగా అంటే హైదరాబాద్లో ఉన్న ట్రైనింగ్కి ధీటుగా మన దగ్గర మనం టాస్క్ నుంచి ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే కొన్ని కోర్సెస్ ఎట్లా అంటే హైదరాబాద్లో ఒక 70,000 to 1 lakh ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి కోర్సెస్ కూడా మన దగ్గర మనం త్రూ గవర్నమెంట్ నుంచి టాస్క్ నుంచి మనం ఫ్రీగా ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి వాటికి సంబంధించి. అండ్ ఇంకొకటి వెబ్ అప్లికేషన్స్ అని కానీ, పైథాన్ అని, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్ ఇట్లాంటి వాటిపైన కూడా మనం ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ టాస్క్లో శిక్షణ పొందాలంటే ముఖ్యంగా ఎలాంటి అర్హతలు ఉండాలి ఇక్కడ శిక్షణ తీసుకోవాలంటే? సార్, ఇప్పుడు మన దగ్గర ట్రైన్ అవ్వాలి అంటే స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్స్ అంటే జనరల్గా బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, లేదు అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, బీటెక్ వాళ్ళు కానీ, లేదు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా మన దగ్గర ట్రైన్ అవ్వచ్చు. లేదు అంటే కొంతమంది ఏంటంటే ఇంటర్లో ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉండి కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బీఏలో వాళ్ళు జాయిన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాంటి క్యాండిడేట్స్ కూడా బీఏ మ్యాథమెటిక్స్ ఇట్లాంటి క్యాండిడేట్స్ కూడా వాళ్ళు కూడా మన దగ్గర ఇట్లాంటి ట్రైనింగ్స్ తీసుకొని వాళ్ళు కూడా కావాలనుకుంటే వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళు సాఫ్ట్వేర్లో స్థిరపడవచ్చు. అంటే కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ అనగానే చాలామంది ఓన్లీ ఎంసీఏ అని కానీ, బీటెక్ సిఎస్సి ఇట్లాంటి వాళ్ళు అనే అపోహ చాలామందికి మన రూరల్ అవేర్నెస్ లేక అట్లాంటి వాళ్ళకి ఉంటుంది. అట్లాంటిది ఏం లేదు. ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండి దానికి సంబంధించిన స్కిల్స్ ఎక్కువ ఐడియా ఉన్నది అనుకోండి, అంటే స్కిల్స్ మీద కంప్లీట్ అవేర్నెస్ ఉంటే అట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళకి ధీటుగా దాంట్లో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మనం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళని ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ ఎట్లా అంటే బేసిక్స్ నుంచి మొదలు పెడితే హై అండ్ అడ్వాన్స్డ్ వరకు కూడా. అంటే ఇక్కడ మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఓన్గా ఒక వెబ్సైట్ డిజైన్ చేయగలరు, ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయగలరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏదైనా అప్లికేషన్స్ అంటే సిస్టమ్ లెవెల్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే కంప్లీట్ అన్ని వెబ్ అప్లికేషన్స్ కాకుండా కొన్ని సిస్టమ్ లెవెల్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మదర్ బోర్డ్కి సంబంధించిన కోడింగ్ ఉంటుంది, మొబైల్కి సంబంధించిన కోడింగ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటికి కూడా మనం వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రజెంట్. ఈ టాస్క్లో కూడా ఇక్కడ శిక్షణ పొందిన వారికి కూడా ఉద్యోగం ఏదైతే ఉన్నదో ఇక్కడే స్థానికంగానే ఉంటుందా, లేకపోతే మామూలుగా ఐటీ రంగం అంటే ఎక్కువగా మనకు తెలిసిన మట్టుకైతే హైదరాబాద్ అని, బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీలలో జాబ్స్ ఉంటాయి కదా, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది? అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు మన దగ్గర ట్రైన్ అయిన క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి మెట్రో సిటీస్ కానీ, లేదు నాన్ మెట్రో సిటీస్, టైర్ 1 సిటీస్, టైర్ 2 సిటీస్, ఇప్పుడు ఈవెన్ మన దగ్గర ట్రైన్ అయిన క్యాండిడేట్స్ బెంగళూరు ఇట్లాంటి సిటీస్లో కూడా మన వాళ్ళు కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ ఆల్రెడీ మన టాస్క్ నుంచి ట్రైన్ అయిన వాళ్ళు. హైదరాబాద్ కానీ, బెంగళూరు డిఫరెంట్ కంపెనీస్ సార్, ఈవెన్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, డెలైట్, క్యాప్జెమిని, టెక్కెమ్ ఇట్లాంటి సైంట్ ఇట్లాంటి కంపెనీస్లో కూడా వర్క్ చేస్తున్నారు. అయితే చాలామంది ఏంటి అంటే కొంతమందికి మైండ్లో ఫోబియా ఉంటుంది స్టూడెంట్స్కి. ఎట్లా అంటే నేను హైదరాబాద్లో ట్రైన్ తీసుకుంటే నాకు ఈ జాబ్ వస్తుంది కావచ్చు, రూరల్లో ఉంటే జాబ్ రాదు కావచ్చు, అట్లా అని కొంతమందికి అది సైకలాజికల్గా ఫీల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ అట్లా ఏం లేదు సార్, మన దగ్గర ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, ప్రతిదీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది. మెయిన్ హ్యాండ్స్ ఆన్ సార్ కావాల్సింది, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది మెయిన్గా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ట్రైన్ అయిన క్యాండిడేట్స్ ఏ కంపెనీలలో వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ప్రతిదీ కూడా మనకు కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రతిదీ కోడింగ్, ప్రాక్టికల్ సిస్టమ్ వర్కే డైరెక్ట్ మనం సిస్టమ్ మీద చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడైనా కూడా అండి ఈవెన్ మెట్రో సిటీస్ కానీ, నాన్ మెట్రో సిటీస్ కానీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఎక్కడైనా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు సార్, అట్లేం లేదు. ఎన్ని రోజులు శిక్షణ ఇస్తారు ఈ టాస్క్లో? సో జనరల్గా మన దగ్గర ట్రైనింగ్స్ ఎట్లా ఉంటాయంటే సార్ మాడ్యూల్ వైజ్ ఉంటుంది సార్.
ఇప్పుడు మాడ్యూల్స్ ఎట్లా అంటే సార్ కొంతమంది క్యాండిడేట్స్కి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ 1 అవర్ అని చెప్పేసి 35 అవర్స్లో అయిపోయేదాన్ని వాళ్ళు 1 మంత్ 1.5 మంత్ ఇట్లా జరుగుతూ ఉంటాయి. మన దగ్గర వచ్చేసి ఎట్లా ఉంటుందంటే పర్ డే ఒక 5 to 6 అవర్స్ క్లాసెస్ రన్ అవుతాయి సార్ కంటిన్యూగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 అవర్స్లో అయిపోయే క్లాస్ మన దగ్గర 5 డేస్లో అయిపోతుంది. అంటే 5 into 6 అవర్స్ వేసుకున్నా కూడా 30 అవర్స్ వస్తుంది. సో ఇట్లా మనం మాడ్యూల్ బై మాడ్యూల్ స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏముంటుంది అనే దాన్ని బట్టి మనం ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఏందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు మొయినుద్దీన్ అండి. ఏం నేను పేరు మీ పేరు? మొహియుద్దీన్ అండి. నేను కరీంనగర్ లోకల్. నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని. ఇక్కడ టాస్క్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నా. ఇంకా సి లాంగ్వేజ్ పైథాన్ నేర్చుకుంటున్నా. టాస్క్ అనేది చాలా మందికి ఉపయోగపడతాయి వచ్చే గ్రాడ్యుయేట్స్కి. ఎందుకంటే హైదరాబాద్లో వెళ్ళి సఫర్ అవ్వడం కన్నా ఇక్కడ ఉండి నేర్చుకోవడం బెటర్. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు. బయట వేరే ఇన్స్టిట్యూట్ కన్నా ఇక్కడ బాగా నేర్పిస్తారు. మాకు రమేష్ సార్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇంకా ఇంటర్వ్యూలో ఎట్లా చెప్పాలి, క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలని చాలా బాగా చెప్తారు. సో ఇంకా మరొక స్టూడెంట్ కూడా ఉన్నాడు. వారిని అడిగి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాది బీటెక్ కంప్లీట్ అయింది. నా సివిల్ బ్యాక్గ్రౌండ్. నేను కెరీర్ స్విచ్చింగ్ అవ్వాలనుకుని వాట్సాప్లో సివిల్ బ్యాక్గ్రౌండ్ లో నేను ఐటీ రంగంలో స్థిరపడాలనుకుంటున్నాను. అవునండి. వాట్సాప్లో నాకు ఫార్మ్ మెసేజ్ ద్వారా తెలుసుకొని నేను ఈ టాస్క్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని ఇలా జాయిన్ అయినాను. ఇప్పుడు మాకు జావా, పైథాన్, సి లాంగ్వేజ్, ఎస్క్యూఎల్, ఇంకా వెబ్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇక్కడ బాగానే చెప్తున్నారు. వచ్చి ఇప్పుడు 3 months అవుతుందండి. 3 months అవుతుంది. 3 months ఇప్పుడు ఇంకా ఉంటుంది. ఇంకో ప్రోగ్రామ్స్ 3 months వరకు ఉంటుంది. మరొక విద్యార్థి కూడా ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ప్లస్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేం పేరు? అభిరామ్. బీటెక్ అయిపోయింది 2 months బ్యాక్. సో ఇక్కడ వెబ్ డెవలప్మెంట్, పైథాన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మా పేరెంట్స్ వాళ్ళ కొలీగ్ రికమెండ్ చేస్తే వచ్చాను. తక్కువ ఫీజెస్తో, హైదరాబాద్తో కంపేర్ చేస్తే తక్కువ ఫీజెస్తో చాలా మంచి కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పుడైతే వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నారు, HTML, CSS అదైతే నడుస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా పైథాన్ వాటిలో నేర్పిస్తామని చెప్పారు. చెప్పారు. లైక్ ఇక్కడైనా రావచ్చు, లేదంటే హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా రావచ్చు అని చెప్పారు. ఈ టాస్క్ లో కూడా ఇక్కడ ట్రైనింగ్ ఆఫీసర్ ఉన్నారు. ట్రైనింగ్ ఆఫీసర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లుంటాయి టాస్క్ లో? ఇక్కడ మీరు ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఈరోజు మా టాస్క్ సెంటర్లో హైదరాబాద్ నుంచి కంపెనీస్ వచ్చేసి విద్యార్థులు అంటే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి పిల్లలకి ఇంటర్వ్యూస్ పెట్టేసి వాళ్ళ కంపెనీలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాల సెలక్షన్ కోసం ఇంటర్వ్యూస్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నారు. ఈ టాస్క్ ద్వారా మా యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అని అంటే, డిగ్రీ పూర్తి చేసినటువంటి పిల్లలు ఎవరు కూడా నిరుద్యోగులుగా రోడ్లపైన తిరగడం అనేటువంటిది కనబడకూడదు. వారికి కావాల్సినటువంటి నైపుణ్య శిక్షణ అతి తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా అందిస్తూ, అది టెక్నికల్ కానివ్వండి, నాన్ టెక్నికల్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ఉద్యోగ కల్పనకై, ఉద్యోగ అవకాశాల కోసం కావాల్సినటువంటి ప్రతి నైపుణ్యాన్ని కూడా నేర్పించడం అనేటువంటిది ఈ టాస్క్లో విద్యార్థులు అది ఆల్రెడీ మొదలు పెట్టేశారు. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. దాదాపు 150 మంది విద్యార్థులు వచ్చారు. ఉద్యోగాలు మాత్రము 50 ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ 150 మంది పిల్లలలో వాళ్ళ యొక్క ప్రతిభ, తర్వాత వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ స్కిల్స్ అనేటువంటివి ప్రదర్శించినటువంటి అత్యుత్తమమైనటువంటి విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది ఈరోజు జరుగుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ అలా సెలెక్ట్ అయిన వారికి హైయెస్ట్ సాలరీ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం కనీసము సంవత్సరానికి 5 లక్షల రూపాయల ప్యాకేజ్తోని ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అంతేకాకుండా ఉన్నతమైనటువంటి చదువులు చదివి మంచి వాళ్ళ దగ్గర నైపుణ్యం కానీ టెక్నికల్, నాన్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి పిల్లలకి దాదాపు సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ కంటే పైన ఉన్నటువంటి ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మేము ఉద్యోగ ప్రాంగణ నియామకాలు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది. ఇంటర్, డిప్లొమా,
బీటెక్, ఎంబీఏ లాంటి కోర్సులు చదివిన వారికి కూడా ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ పొందిన తర్వాత కూడా వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలలో కూడా వారు మంచి ఉద్యోగ స్థాయిలో ఉండాలని నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. టాస్క్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళ హెచ్ఆర్ ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లుంటుంది మీ కంపెనీలో ప్లేస్మెంట్స్? హాయ్ సార్. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి కంప్లీట్ ఎవరైతే టాస్క్ నుంచి ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కొన్ని సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు కనుక వాళ్ళకి మేము అప్గ్రేడ్ చేసి మళ్ళీ ఒక 40 డేస్ కానీ 30 డేస్ కానీ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఐటీలో జాబ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మేము మా సైడ్ నుంచి. సో దానివల్ల వాళ్ళ కెరియర్కి కూడా ఇప్పుడు లోకల్ కరీంనగర్ అయితే లోకల్ బ్రాంచ్లోనే మేము వాళ్ళకి హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంతమందిని ఇక్కడ అంటే జనరల్గా ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటారు? మీకు ఎంతమంది రిక్రూట్మెంట్స్? 20 మెంబర్స్ని హైర్ చేద్దాం అనుకుంటున్నాం. మీ బ్రాంచెస్ కూడా మేడం ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయా లేదా అబ్రాడ్లో కూడా ఉన్నాయా? యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లో అండ్ కరీంనగర్, బెంగళూరులో ఆన్లైన్ నడుస్తుంది కంప్లీట్ రిమోట్లో. అండ్ యాక్చువల్లీ మెయిన్ బ్రాంచ్ వచ్చి లండన్లో ఉంది, యూకేలో. సో మేము యాక్చువల్లీ లండన్ నుంచి వచ్చాము ఇక్కడికి. సో అట్ ద సేమ్ టైం ఇంకా హైరింగ్ కూడా చేసుకుంటే ఈజీగా ఉంటుందని అదే ప్రాసెస్లో వీళ్ళ సపోర్ట్, ఐటీ హబ్ వాళ్ళ సపోర్ట్తోని టాస్క్ నుంచి చేస్తున్నాం. అంటే ఇక్కడ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే మీ కంపెనీలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి హైయెస్ట్ సాలరీ ఎంతవరకు ఉంటుంది? హైయెస్ట్ అంటే బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్స్. బేసికలీ వచ్చేసి మనము ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ సాలరీ నుంచి స్టార్ట్ చేస్తాము, ఇక 35-40 వరకు బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. పర్ యానం వచ్చేసి 5 lakhs కూడా రావచ్చు ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే. ఎవరైనా వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి మన సాలరీస్ అనేది వాళ్ళది ఉంటుంది అనమాట. బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా 5 to 6 lakhs పర్ యానం కూడా ఇస్తున్నాం. అంటే ఎక్కువ మీరు ఫ్రెషర్స్ని తీసుకుంటారా లేకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటారు? మిక్స్ సార్. ఎందుకంటే ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ అందరూ ఒక దగ్గర మనకి దొరకడం కష్టం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు సర్వే అవ్వాలన్నా కానీ మనకైనా కంపెనీకి అన్ని లెవెల్స్ ఉంటేనే ఫ్రెషర్స్ కూడా మేము యాక్చువల్గా ఎంటర్టైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు గ్రోత్ ఇస్తారు మరి? ఇప్పుడు అందరం ఎక్స్పీరియన్సే కావాలంటే వాళ్ళ ఫ్రెషర్స్కి లెర్నింగ్ స్టేజ్ కూడా ఉండాలి కదా. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్లో ఉంటేనే వీళ్ళు వాళ్ళ దగ్గర లెర్న్ చేసుకుంటారు. ఆబ్వియస్గా గ్రోత్ కోసం మనం చేంజ్ అవుతూ ఉంటాం మనమైనా వాళ్ళైనా. సో అది ఆ మిక్స్ మైండ్స్లోనే ఉన్నాం మేము. ఫ్రెషర్స్ని కూడా తీసుకోవాలని అండ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఒక 4 members తీసుకున్న ఫ్రెషర్స్ని తీసుకొని వీళ్ళతో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలనేది మా ఎజెండా. మావస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ ఈ క్యాంపస్ డ్రైవ్లో మొత్తం 20 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా హైయెస్ట్ ప్యాకేజ్ ఫర్ యానం 5 lakhs 6 lakhs ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది.